అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజైతే మనము మాదాపూర్లో ఉన్న డీమార్ట్ బ్యాక్ సైడ్ మల్లన్న స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే 2 రోజుల నుంచి స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో ఎంత బాగా చేస్తున్నారో. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ కాగానే ప్రతి ఒక్కరికి ఇట్లా చేతికైతే కంకణం అయితే కడుతున్నారు. కంకణం కట్టి బొట్టు పెట్టి వాళ్ళైతే మనల్ని లోపలికైతే రాణిస్తారు. అండ్ లోపలికి వెళ్ళాక స్వామివారి కళ్యాణం చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నిప్పులతో హోమం ఉంది. ఇక్కడ హోమం చేసినాక స్వామివారిని లోపలైతే ఇంకా ప్రతిష్ఠించారు. ఈరోజు సాయంత్రం చూసుకుంటే మనకి స్వామివారి బోనాలు కూడా జరుగుతాయి. అండ్ ఈరోజు బోనాలతో స్వామివారి పూజలు అయితే అయిపోతాయి అన్నట్టు. అండ్ ఇది సంక్రాంతి నుంచి మనకి ఉగాది వరకు చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారంట ఈ గుళ్ళో. అండ్ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రోజు మాత్రం ఈ కళ్యాణం అనేది జరుగుతుందంట. దీనికి ప్రత్యేకంగా 8 సంవత్సరాల నుంచి ఇక్కడైతే జరగటం జరుగుతుంది. చూసుకోవచ్చు మనము విజువల్స్లో. అండ్ వాళ్ళని అడిగి ఇంకొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. మల్లన్న స్వామి కళ్యాణం జరిగింది కదా, అసలు దేని గురించి ఎందుకు చేశారు? మల్లన్న స్వామి కళ్యాణం దేని గురించి చేస్తారంటే, ఈ మల్లికార్జున స్వామికి 7 వారాలు సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది పూజ. సంక్రాంతి నుంచి ఉగాది దాకా 7 వారాలు. ప్రతి 7 వారాలలో ఈ కళ్యాణం చేస్తే, ఈ భగవంతుని కళ్యాణం చేస్తే ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు కలిగి మన పానం బాగుంటుంది, మన పిల్లలు, మన వ్యవహారం, మన ఇంటి లోపల ఉన్న వ్యవస్థ అంతా బాగుంటుంది. అంత మహిమగలవాడు కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణం లోపల అగ్గిగుండాలు కూడా ఇస్తారు. అగ్గిగుండం ప్రత్యేకత ఏంటంటే ఆ స్వామి చరిత్ర లోపల ఆ అగ్గిగుండం అనే కథ ఉంటుంది. ఆ గుండంలోకి వెళ్ళి వస్తే కూడా పానం బాగలేని వాళ్ళకి పానం బాగుంటుంది అగ్గిగుండం దొరికితే. ఇంకోటి ఏదన్నా శని ఉన్నా అగ్గిగుండంలోకి వెళ్ళి వస్తే ఆ శని అనేది వెళ్ళిపోతుంది. ఆ భగవంతుని ఇది అగ్గిగుండము కళ్యాణము మన ప్రజలు బాగుండడానికే ఈ కళ్యాణం చేస్తారు. ఆ మల్లన్న శివుడే మల్లన్నే శివుడు. ఆయన మన కోరికలు తీర్చే కొండంత ఇలవేల్పు మల్లికార్జున స్వామి. ఐలవేణి మల్లన్న, కుమ్రవెల్లి మల్లన్న, ఈ మల్లన్నలకు ఈ మన యాదవులు, కుర్మలు, ఇంకా అందరు భక్తులు, కుల మత భేదం లేకుండా అందరు భక్తులు 7 వారాల్లో వస్తారమ్మా. వచ్చి స్వామి పూజ చేసుకొని వాళ్ళకు ఏమేమి కష్టాలు ఉన్నాయో ఆ స్వామికి చెప్పుకొని పోతారు. మళ్ళా సంవత్సరం వరకు ఆ కష్టాలు తీర్పేస్తాడు ఆయన, అంత మహిమగలవాడు. దాని గురించి స్వామిని బాగా కొలవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుందా? ఈ సంవత్సరమే జరిగింది? ప్రతి సంవత్సరం. ఇప్పుడు మాది 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు కంటిన్యూగా ఈ గుడి కట్టిన కాంచాలి. ఇక్కడ కిట్టి యాదవ్ ఈయన ఈ స్వామిది ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాడు. భక్తులు చాలామంది వస్తారు. ఆ భగవంతుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు. ఓకే, ఇది ఎప్పటి నుంచి జరిగింది అసలు ఈ పూజ అనేది? 2 రోజులు అవుతుంది అనుకుంటాం. నిన్న నుంచి స్టార్ట్. నిన్న ఈ టైం నుంచి స్టార్ట్. 2 రోజులు 24 గంటలు 2 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. పుట్టమన్ను గంగ ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టింది కాబట్టి ఫస్ట్ పుట్టకాడికి పోతాం, అక్కడ పుట్ట పూజ చేస్తాం. ఆ తర్వాత మల్లికార్జున స్వామిని పెళ్లి కొడుకుని చేసుకొని మనం మన మనుషులల్లో మంగళస్నానం ఎట్లా చేపిస్తారో పసుపు రుద్ది స్వామిని కూడా ఆయనను మంగళస్నానం చేపించడానికి డోలు వాయిద్యాలతోని, ఒగ్గు పూజలతోని, శివశక్తి గణాలతోని, భక్తులతోని ఆయన దగ్గరికి ఆ గంగ కాడికి పోయి ఆ స్వామి చరిత్ర కథ చెప్పి ఆ గంగ లోపల ఆయనను మంగళస్నానం చేపించుకొని వచ్చి నైట్ ఇక్కడ స్వామికి మళ్ళీ జోలపాట వాడి మళ్ళీ పొద్దున్నుంచి పాఠాలు ఇవన్నీ చేస్తాం. ఇది 8వ వార్షికోత్సవము. మేము ప్రతి సంవత్సరం ఈ మల్లన్న స్వామి 3 రోజులు ఈ జాతర చేస్తాము. ఆ జాతరలో భాగంగానే మా ఒగ్గు పూజారులు అందరూ వచ్చి 3 రోజులు, ఒకరోజు పుట్టమన్న తెచ్చుడ, సాయంత్రం గంగ పూజ చేయడము, మా ఇంటికాడ నుంచి మాకు ఇలవేలిపోయినట్టు స్వామిని ఆయన ప్రసాద నైవేద్యాలు గంపలు ఎదురుకు రావడము, దాని తర్వాత గంగ పూజ చేసిన తర్వాత పొద్దుగాల ఆయనకు మంగళ స్నానం చేయించిన తర్వాత ఆయనకు పుష్పార్చనతోటి పటాలేసి, పటాల తర్వాత ఆయనకు సూర్యబోనం తర్వాత అగ్నిగుండాల తర్వాత మళ్ళీ ఆయనను గుడిలోకి మళ్ళీ ఆహ్వానించి ఇప్పుడు బోనాలు జరుగుతాయి. ఇంకా అక్కడ ఉన్నాయి. ఆ బోనాల కార్యక్రమంతో ముగుస్తుంది. భగవంతుడు అందరినీ కులమతాలకు అతీతంగా ఆయన చల్లని ఆశీస్సులు ఉండాలని ఇక్కడ షేర్లింగంపల్లి కాన్ఫరెన్సీ కాకుండా మా చుట్టుపక్కల సిటీల్లో యాదవులు అందరూ ఈ జాతరకు తరలి వస్తారు. ఆయన ఆశీస్సుల కోసం ఎక్కడో కుమరవెల్లి, శ్రీశైలంకి వెళ్ళి మేము దర్శనానికి వెళ్తాము. మా మాదాపూర్ మల్లన్న ఎందుకు దర్శనం, పెద్దమ్మ గుడికి ఎట్లా వెళ్తారు అందరూ సిటీలో, అట్లా మా మల్లన్న గుడి తరలి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మా మల్లన్న ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. మాదాపూర్ మల్లన్న జాతర శుభాకాంక్షలు. ఈ
ఈ బుద్ధం వాళ్ళు ఈ మల్లన్న గుడి కట్టినందుకు మా సిటీలో ఉన్న యాదవులందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ గుడికి ప్రతి ఏడాది ఎప్పుడు ఉంటుంది అని ఎదురు చూస్తుంటారు. కొమరెల్లి జాతర కన్నా ముందుగల మైలారు మల్లన్న, ఐలేని మల్లన్న, కొమరెల్లి మల్లన్న, మాదాపూర్ మల్లన్న, ఈ 4 మల్లన్నని మేము ప్రతి ఏడాది, ఇంకా వేరే జాలల్లో ఉన్నారు కానీ ఈ నలుగురిని అయితే ఎప్పుడు మరవకుండా మేము దర్శనం చేస్తాము. ఈ కిట్టు యాదవ్ బుద్ధం ఫ్యామిలీ వాళ్ళకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. పాలతోని పరమన్నం అంతే, పాలతోని పరమన్నం ఆయనకి. గుమ్మడికాయల పూజ, పాలతోని పరమన్నం. ఆ స్వామికి పాలంటే ఎక్కువ ప్రీతి. మల్లన్నకు పాలంటే చాలా ప్రీతి. ఆయనకు పాలు, పెరుగు, ఆవు పాలు అంటే ఇంకా బాగా ప్రీతి. ఆవు పాలతోని స్వామికి అన్నీ చేస్తాం, ఆ స్వామికి కొలుచుకుంటాం. కౌసేం ఉండదమ్మా, మేకలు ఇక్కడ ఏం కోసుడు ఉండదు. బాబన్ మల్లన్న అంతే, ఎక్కువ అంటే గుమ్మడికాయ. ఓకే, గుళ్ళో ఇప్పుడు మనము పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం. అసలు కళ్యాణము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, ప్రత్యేకమైన పూజలు ఎప్పటి నుంచి చేస్తారు? ప్రతి సంవత్సరం ఇప్పటికి 8 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి, 9వ సంవత్సరం రన్నింగ్. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం టైంలో ఈ మల్లన్న కళ్యాణం చేస్తారు. ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఆదివారం ప్రత్యేకించి మల్లన్నకి అభిషేకం ఉంటుంది. ప్రతి కార్తీక మాసము మహాశివరాత్రి సోమవారాలు భక్తులు బాగా వస్తారు. ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు వచ్చే నెల మహాశివరాత్రి ఉంది 8వ తారీఖు. బట్ శివరాత్రి కంటే ముందే మల్లన్న స్వామి కళ్యాణం. అంటే ఈ కళ్యాణం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము ప్రత్యేకించి వార్షికోత్సవం అంటే టెంపుల్ ప్రతిష్ఠ అయిన రోజుని ప్రతి సంవత్సరం కూడా ఇలా మల్లన్న కళ్యాణం చేద్దామని అప్పటి నుంచి అనుకున్నారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంది కళ్యాణం. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మల్లన్న స్వామి కళ్యాణం జరిగింది కదా, మీరు ఎలా? సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. మాకైతే సంతోషంగా అనిపిస్తుంది. మేము ఉండేది ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన. ఎప్పుడైనా మేము వస్తాం, సంవత్సరం వచ్చి అంతా అయిపోయిన దాకా ఉండి అగ్గిగుండాలు అన్నీ దొక్కి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడు టెంపుల్కి? నేను 10కి వచ్చిన, పొద్దున 10కి వచ్చిన. ఇప్పటిదాకా ఇక్కడనే కూర్చున్నాం, అన్ని కార్యక్రమాలు అయిపోయేదాకా ఉన్నా. ఇప్పుడు సాయంత్రం ఏమన్నా జరుగుతుందా? ఇంకా సాయంత్రం ఏం లేదు, ఇంకా అందరం వెళ్ళిపోతాం. అన్నం భోజనాలు చేసుకున్నారు, వెళ్ళిపోతాం అంతే, ఇంకేం లేదు. మీకు ఎలా అనిపిస్తుందా అండి అసలు ఇక్కడ పూజలు అవన్నీ? ప్రతి సంవత్సరము ఇక్కడ మాదాపూర్లో చాలా బాగా జరుగుతుంది. మల్లన్న లగ్గము ప్రతి ఏడు బాగా చేస్తారు ఇక్కడ. ప్రతి సంవత్సరం చాలా ఎత్తున జనాలు వస్తారు, బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జరిగినందుకు. మేమందరం కలిసి చాలా సంతోషంగా ఉంది. కోరికలు నెరవేరుతాయి, ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది. అందుకే భారీ ఎత్తున వస్తారు ప్రజలందరూ. కోరికలు అయితే నెరవేరుతాయి ఇక్కడ స్వామికి, ఏది కోరుకున్నా కానీ నెరవేరుతుంది. అవును, ఏది కోరుకున్నా నెరవేరుతుంది. ఇక్కడ చూస్తే మనకైతే బోనాలు కూడా కనపడుతున్నాయి. బోనాలు ఇప్పుడు స్వామివారికి ఈ సాయంత్రం స్వామివారికి సమర్పిస్తారంట. ఇక్కడైతే బోనాలు కూడా స్టార్ట్ చేశారు, ఒకసారి చూడండి. అందరూ వెండి మట్టి పాత్రలతో ఆ బోనాలు అయితే కనపడుతున్నాయి మనకి. అయితే ఇక్కడ మనం ఈ కళ్యాణం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎలా చేస్తారు? ఇది గత కొద్ది క్రీస్తుకు పూర్వము మల్లికార్జున స్వామి మా యొక్క పెద్దలు కులస్తులు ఇక్కడ చిన్న గుడి కట్టి ఇక్కడ నిలిపారు, ప్రతిష్టాపన చేశారు. కానీ ఈ గుడి వెలిసి మాత్రం ఇక్కడ పెద్దగా గుడి కట్టి 9 సంవత్సరాలు అవుతుంది. గత 8 సంవత్సరాల నుంచి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం చేస్తూనే ఉన్నారు. ఈ మల్లికార్జున స్వామి కురుమ యాదవుల కులదైవం. ఆయన పిలిస్తే పలికే దేవుడు. శివుడి అంశలో పుట్టిన మల్లికార్జున స్వామి పిలిస్తే పలికే దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా మల్లన్న అంటే మనం విన్నంటే ఉంటాడు, అలాంటి దేవుడు. కాబట్టి ఈ స్వామికి 7 వారాలంటే సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ప్రతి ఒక్క ఆదివారం, ఎన్ని ఆదివారాలు వస్తాయో మధ్యలో అన్ని ఆదివారాలు ఆయనకు నిత్య కళ్యాణము ఆయనకు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఆదివారం కళ్యాణం చేస్తూనే ఉంటారు. ఈ ఒక్క దేవాలయంలోనే కాదు, మల్లికార్జున స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడైతున్నాయో ప్రతి ఆదివారం కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ కానీ ఇళ్ళలో కానీ
దేవాలయాల్లో కానీ ఎక్కడైనా ఆయన కళ్యాణం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈయన ఎలాంటి దేవుడు అంటే నమ్మితే వరాలిచ్చే దేవుడు. అలాంటి దేవుణ్ణి మేము ఎప్పుడూ కొలుస్తూనే ఉంటాము. ఆయన సేవలో ఎప్పుడు ప్రతినిత్యం ఆయన సేవలోనే ఉంటాము. కాబట్టి ఈ గుడి వెలిసి మాత్రము ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ గుడిలో ఉన్న మహిమ, ఆ దుర్గమ్మ వారు, మల్లికార్జున స్వామి, సత్యసాయిబాబా, నల్లపోచమ్మ వీళ్ళందరూ కొలువై ఉన్న ఈ గుడిలో మాత్రము దేవాలయంలో ప్రతి నిత్యము ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఎన్నో కోరికలు కోరుకుంటే వాళ్ళకు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. అది అంటే కోరిక ఏది కోరుకున్నా కానీ ఎలాంటి పూజలు చేస్తే నెరవేరుతుంది స్వామికి? ఎలాంటి పూజలు అంటే ఒకవేళ కుర్మ కులస్తులు కానీ యాదవ్ కులస్తులు కానీ వాళ్ళకు కులదైవం కాబట్టి ఇంట్లో మహిళలు తీసుకొని పాలు పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కళ్యాణం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కుమరవెల్లికి కానీ ఐలవేనికి కానీ అక్కడ పోయి మొక్కులు తీర్చుకునేవారు ఉంటారు. ఈ విధంగా ఎలాంటి పూజకైనా ఆయన ఎప్పుడే కానీ కొండలు కొట్టి పిండి వంటలు పెట్టమని ఎప్పుడు అడగడు. గోరంత దీపం పెడితే కొండంత వెలిగించే అంత భగవంతుడు పెద్ద మనిషి, అంత పెద్ద మనసున్న దేవుడు. కాబట్టి ఆయనకి ఇలాంటి పూజ కావాలని ఎప్పుడూ అడగడు. నువ్వు గోరంత దీపం నీ ఇష్టపూర్తిగా మనస్సుతో పెడితే చాలు. ఎలాంటి కోరిక ఆయన, పిల్లలు లేని వారికి పిల్లలు అవుతారు, కళ్యాణాలు కాని వారికి కళ్యాణాలు అవుతాయి. అంత మంచి భగవంతుడు మల్లికార్జున స్వామి. అంటే మల్లన్న గురించి ఏమన్నా పాట అది ఏమన్నా పాడతారా మీరు? కోటి బాధలొచ్చిన కొమురెల్లి దారి మరవము మాయల మల్లన్న, కొమురెల్లి దారి మరవము మాయల మల్లన్న, అతిక బాధలొచ్చిన ఐలేని దారి మరవము మాయల మల్లన్న, ఐలేని దారి మరవము మాయల మల్లన్న, చాపకంటి దర్వాజా సదర మండపాలయో మాయల మల్లన్న, సదర మండపాలయో మాయల మల్లన్న, కుకుడుగాయ దర్వాజా నీ కురిసి పీటలు మాయల మల్లన్న, నీ కురిసి పీటలు మాయల మల్లన్న. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడైతే కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా అయితే జరిగింది. చూసారు కదా మల్లన్న స్వామి గురించి అందరూ ఎంత బాగా చెప్పారో. అండ్ కళ్యాణం కూడా ఈ రోజుతో ముగియనుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ RTV అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ వంశీతో సాయి రూప్ని నగరికంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.